వేదిక మీద ఉన్న పాస్టర్ గారికి, రెవరెండ్ మరిడి అయ్య గారికి, అలాగే ప్రెసిడెంట్ గారికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, నా సండే స్కూల్ టీచర్ గారికి, భవానీ అక్కకు, సండే స్కూల్ పిల్లలకు, కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అయితే నేను ముందుగా ఒక చిన్న కథ చెప్తాను. ఒక హాస్పిటల్లోని, అంటే చిన్న క్లినిక్ లాంటిది, అందులోని ఒక డాక్టరు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక నర్సు వచ్చి తన చెవిలోని ఒక మాట చెప్పింది. అయితే ఆ డాక్టరు చాలా కంగారు పడిపోయి పేషెంట్ దగ్గరికి వెళ్ళి, మీకు ఒక ఇంజెక్షన్ చేస్తాను, ఇది చాలా నొప్పి చేసినప్పుడు చాలా నొప్పి వస్తుంది అని చెప్తాడు. అయితే ఆ డాక్టరు వాళ్ళకి మత్తు లేకుండా ఆపరేషన్ చేసేస్తాడు. చివరిలో ఆ నర్సు ఆ డాక్టర్కి ఏం చెప్పిందంటే, మత్తు అయిపోయిందని చెప్పింది. ఇదంతా వరల్డ్ వార్ 2 అంటే ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగింది. మనం కూడా ఎంత బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా క్రిస్మస్ అనగానే చాలా ఆనందంతో సంతోషంతో జరుపుకోవాలి. చాలామంది సండే స్కూల్ రావడానికి చాలా ఇబ్బంది పడతారు. సండే స్కూల్ ఉదయం 8 గంటలకు అయితే ఎప్పుడో 9 గంటలకు వస్తారు. తల్లిదండ్రులు కూడా సండే స్కూల్కి వెళ్ళలేదంటే వాడిని కొట్టకుండా అలాగే ఉంటారు. కొట్టి సండే స్కూల్కి పంపించేవారు ఎవరైనా ఉన్నారా? చేతులట్టు చూద్దాం, ఎవరు లేరు. కాబట్టి మీ పిల్లలను సిద్ధపరిచి సండే స్కూల్కి పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్తే, ఈ దినం మన యేసు పుట్టుక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు క్రిస్మస్ మనకు ఏమిచ్చింది? ఒక సండే స్కూల్లో టీచర్ గారు కొంతమంది పిల్లలను క్రిస్మస్ ఏమిచ్చిందిరా అని అడిగితే, కొంతమంది నాకు కొత్త బట్టలు ఇచ్చింది అని చెప్పారు. కొంతమంది క్రిస్మస్ వల్ల నాకు కొత్త బహుమానాలు వచ్చాయని చెప్పారు. కొంతమంది మహా తెలివైన వాళ్ళు క్రిస్మస్ వల్ల నాకు 10 రోజులు సెలవులు వచ్చాయని చెప్పారు. వీరందరూ భౌతికపరమైనవే చెప్పారు. మనం కూడా క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు కొనుక్కున్నామా, ఇంటిని అలంకరించామా, బిర్యానీ వండుకొని తిన్నామా అనే అనుకుంటాం. కానీ ఆత్మీయంగా మనం ఏం సంపాదించుకున్నాం అనేది ఆలోచించాం. నేను ఈరోజు క్రిస్మస్ వల్ల మనకు ఏమి లభించింది అనే విషయం మీద మాట్లాడబోతున్నాను. మొదటిగా క్రిస్మస్ వల్ల మనకు సంతోషం లభించింది. పాత నిబంధనలో వారికి, ఇటు కొత్త నిబంధనలో వారికి అందరికీ యేసు పుట్టుక ఒక సంతోషకరమైన శుభవర్తమానం. ఒక మాట చూద్దాం. లోక సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాను. అయితే యేసుక్రీస్తు పుట్టడం వల్ల ఈ లోకానికే ఒక సంతోషకరమైన శుభవర్తమానం. మీకు ఒక సందేహం కలగవచ్చు, చనిపోయిన వారికి ఏంటి సంతోషకరమైన శుభవర్తమానం అని? చనిపోయిన వారు పాత నిబంధనలో భక్తులు ఉన్నారు, ఇటు కొత్త నిబంధనలో కూడా భక్తులు ఉన్నారు. పాత నిబంధనలో భక్తులు యేసుని ఆరాధించారు, వారు పాపములు కూడా చేశారు. కానీ ఆ పాపములు కప్పివేయబడ్డాయి అంతే, ఆ పాపములు తొలగబడలేదు. కానీ యేసుక్రీస్తు పుట్టి మన కోసం మరణించిన తరువాత మన పాపములన్నీ కడిగివేయబడ్డాయి. కాబట్టి పాత నిబంధనలో ఉన్నవారు కూడా ఆ పాపముల నుండి కడిగివేయబడ్డారు. కాబట్టి వారందరూ పరలోకమునకు కొనిపోయబడ్డారు. కాబట్టి యేసుక్రీస్తు జననం లోకానికి అంతటికీ ఒక సంతోషకరమైన శుభవర్తమానం. మనకి యేసుక్రీస్తు జననం వల్ల రెండవది ఏం కలిగిందంటే ఘనత కలిగింది. ఆ ఘనత యేసుక్రీస్తుకు మాత్రమే చెల్లుతుంది. ఇప్పుడు లోకంలో చాలామంది గొప్పవారు ఉంటారు. వారు చనిపోయాక వారు ఉపయోగించిన వస్తువులను వేలంపాటలో పెడితే చాలా లాభాలు వస్తాయి. అదే యేసుక్రీస్తు పుట్టిన ఆ పశువుల పాకను అదే వేలంపాటలో పెడితే ఎంత లాభం వస్తుంది? ఆ పశువుల పాకకు అంత ఘనత ఎందుకు వచ్చింది? ఆ ఘనత గడ్డి వల్ల వచ్చిందా, ఆ పశువుల వల్ల వచ్చిందా? ఆ ఘనత యేసుక్రీస్తు వల్లనే వచ్చింది.
యేసుక్రీస్తు ఆ పశులోపాకలో జన్మించడం వలనే ఆ పశులోపాకకు అంత ఘనత వచ్చింది. మనం కూడా యేసుక్రీస్తును మన హృదయంలో బదిలపరుచుకున్నట్లయితే మనకు కూడా అంత ఘనత లభిస్తుంది. కొంతమంది అనుకుంటారు, నన్ను ఎవరో పట్టించుకోరు, నా ఘనత ఎవరు గుర్తించరు అని. మనం యేసుక్రీస్తును మన హృదయాల్లో బదిలపరుచుకున్నట్లయితే మనం కూడా అంత ఘనత పొందుకోవచ్చు. బైబిల్లో చూసుకున్నట్లయితే పేతురు గారు ఉన్నారు. అసలు పేతురు గారు ఒక సామాజిక కుటుంబంలో జన్మించారు. అయితే పేతురు గారు దేవుణ్ణి ఆరాధించారు. ఆయన తన హృదయంలో బదిలపరుచుకున్నారు. కాబట్టి పేతురు గారు ఒక దేశానికే రాజు అయ్యారు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తును మన హృదయంలో బదిలపరుచుకున్నట్లయితే మనం కూడా అంత ఘనత పొందవచ్చు. మూడవ విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు జననం వల్ల మనకి మార్గం లభించింది. మనం పాపములు ఎలా కడగబడ్డాయి, మనము ఎలా రక్షించబడ్డాము అనే మార్గం యేసుక్రీస్తు జననం వల్లే మనకు కలిగింది. యేసుక్రీస్తు జన్మించి యేసుక్రీస్తు రక్తం చిందించి మరణించడం వల్లే మనకు ఆ రక్షణ కలిగింది. కాబట్టి యేసుక్రీస్తు మనల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తును మన హృదయంలో బదిలపరుచుకొని ఎప్పుడూ ఆయన్ను ఆరాధిస్తూ ఉంటేనే అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఇది మీరందరూ గ్రహించి నమ్ముతారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసయ్య, మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతున్న తండ్రి, ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంలో మాకెంత చక్కని వాక్యం అందించినందుకు నీకు వేల స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి, ఈ గడిచిన కాలం అంతా నీకు ఎప్పుడో కాచి కాపాడినందుకు నీకు వేల స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి, ఈ వాక్య ధ్యానం వల్ల మాకు క్రిస్మస్ వల్ల ఏం కలిగిందో మాకు తెలియజేసినందుకు నీకు వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.